వచ్చినాక ఒక్కరు చెప్పాక ఇల్లు వచ్చినాయని ఉద్యోగాలు ఇయ్యలే, ఒక్కరికి ఉద్యోగాలు ఇయ్యలే. నేను కేంద్ర మంత్రి ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ పోయి గొడవ చేసాక పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వమంటే నన్ను అరెస్ట్ చేశారు. 109 కేసులు పెట్టాక నా మీద. సిరిసిల్లకు కేసీఆర్ కొడుకు వచ్చినా, కేసీఆర్ అల్లుడు వచ్చినా, కేసీఆర్ వచ్చినా కూడా వీళ్ళందరి లోపడేసినాక వీళ్ళందరి మీద కేసులు పెట్టినాక కేటీఆర్ అప్పుడేమో పోలీస్ కేసు పెట్టి నా మీద, ఇప్పుడేమో లీగల్ నోటీస్ ఇస్తాడు. ఇంకా నేను వేధించుడు పనిచేయాలని చెప్పిన నేను మా అయ్య పేరు చెప్పి రాజకీయాలకు రాలే, మా తాత పేరు చెప్పి రాజకీయాలు రాలే, మా నాన్నమ్మ పేరు చెప్పి రాజకీయాలు రాలే. నేను బాధ్యత ఈ కరీంనగర్ జిల్లాలో దేశం సంఘాలు తింటాం. ఎన్నికలు ఎప్పుడక్క? ఎప్పుడు? 12 ఏ నెల? 11. ఇప్పుడా వచ్చే నెలనా? మళ్ళీ వచ్చే నెల 11 ఇంట్లో పడుకోరు కదా మీరు, పక్క కదా? 11 పక్క కదా? ఏ గుర్తు అక్కమనేది? ఏ గుర్తు? మీరు ఆగురాణాలు చెప్తారు, అక్కలు చెప్తారు. ఆగే ఏ గుర్తు? ఇట్లా అంటే టీవీలు చూస్తున్నాడు. అరే రామా, బాబు పటాకులు ఆలకుండా ప్లీజ్, పటాకులు ఆపేసాడు, ఎక్కడ ఆలకండి ప్లీజ్. ఏ గుర్తు? నేను అందరికీ బెట్టి కడుతున్నా, అందరితో మీతో కూడా బెట్టి కడతా. రెడీయా? ఇప్పుడు చేతుల్లో వాళ్ళందరూ ఏం చేయాలంటే పైకి వచ్చి పువ్వునికి ఇట్లా చూపెట్టాలి. ఇట్లా చూపెడతారనుకో, గట్టిగా చూపెట్టిన వాళ్ళ అకౌంట్లకు మీరు రాత్రి పోయి బీరువా చూడుర్రి, చూస్తే రేవంత్ రెడ్డి పైసలు, కేసీఆర్ పైసలు అన్ని బీరువాళ్ళకి వస్తాయి. ఒకవేళ ఇట్లా చూపెట్టారనుకో, మీ బీరువాలు ఉన్న నగలు పైసలు మొత్తం నాకు వస్తాయి. రెడీయా? రెడీయా? ఇలా పువ్వు ఏ అమ్మవారిక? పువ్వు ఏ అమ్మవారి? బాగా డిస్టర్బ్ అవుతుంది. బాబు చెప్తే పటాకు అలవకని చెప్పండి. అరే శివమణి, వాటర్ విమానం ఫోన్ చేయి. అబ్బా అయిపోయినాయి. బాబు దండం పెడితే మళ్ళీ కలవకనే, మనకి 3 మీటింగ్లు పోవాలి. ఈ పువ్వు ఏ అమ్మవారి దాకా?
గది బాగా పైసలు బాగా తెలుస్తుంది, అది బాగా తెలుస్తుంది. లక్ష్మీ అమ్మవారికి పువ్వు అంతేనా కదా. ఇప్పుడు మీరు ఇళ్ళ గృహప్రవేశం చేసుకుంటారు, ఇళ్ళ సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు. అయ్యగారు రాగానే ఏం చేస్తాడు? ఇంట్లో స్వస్తిక్ పెడతాడా లేదా? స్వస్తిక్ అంటే ఏంటన్నట్టు? శుభ సూచకం అన్నట్టు, అవునా కదా. మీరు పోయినసారి ఎన్నికల్లో మీకు ఈవీఎం బాక్సులు ఉండే, అవునా కదా. ఈవీఎం బాక్సుల మీద పువ్వు గుర్తు మీద ఇట్లా గుద్దుతాడు వాళ్ళు. ఈసారి పేపర్ ఇస్తారు, ఆ పేపర్ మీద కమలం పువ్వు ఉంటుంది. ఈ స్వస్తిక్ను తీసుకపోయి ఏం చేయాలి అంటే ఏమన్నట్టు? అందరికీ శుభం అన్నట్టు వేస్తారా రా. ఇప్పుడు చేతులు ఎత్తారా లేదా? చేతులు ఉన్న లేదు, మీ బీరువాలలో మాత్రం మీ ఇష్టం. ఇక మళ్ళీ చెప్పాయిగా ఏ గుర్తు? నీ పైసలు మాత్రం నాకు వస్తాయక, నువ్వు చేతులు ఎత్తలేవు. నువ్వు ఎత్తురే చేతులు. ఏ గుర్తు? ఏ గుర్తు? మీకు అంతే పైసలు పోనీయా? ఏ గుర్తు? పక్క కదా, వేరే డౌట్ ఏం లేదు కదా. బీఆర్ఎస్ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకే డౌట్ లేదా? మీకేం డౌట్ ఉంటుంది? ఇలా నేను ఈ వాడ నాకు మైలు తెలుసా మీకు? తెలుసా? ఇట్లా ఈ గల్లీ పోతే ఆ మూల మీద మా ఇల్లు, ఆ మూల మీద మా ఇల్లు మా సొంత ఇక్కడనే ఉంటున్నా. ఈ గల్లెకెళ్ళి వెంకట సాయి పక్క నుంచి ఈ చిన్న గల్లి ఉంటుంది, ఈ గల్లెకెళ్ళి టైర్ ఆడుకుంటాను. ఇట్లా వచ్చి ఈ గల్లెకెళ్ళి పోదు వెంకట గుడ్లు పోయి ఈ గూడంది ఏరియా అంతా టైర్ ఆడుకుంటాను, నేను సీక్ ఆడుకుంటోళ్ళను. ఇదంతా వాడంతా నాదే, నేనే తిరిగింది అంతా కూడా. కాబట్టి మీ వాడోని మీరు ఓట్లేసి గెలిపిస్తే, నేను ఎంపీ గెలిపిస్తే నా నరేంద్ర మోడీ గారు నన్ను మంత్రి చేసిండు, అవునా కదా. మంత్రి చేస్తే నేను పోయి ఢిల్లీ పోయి పైసలు పట్టుకొచ్చిన. ఎన్ని పైసలు తెలుసా? మీ ఇంటికి బుక్ వచ్చిందా? బుక్ ఉందా మీ ఇంటికి? బుక్ వచ్చిందా? చదివినరా ఇది? ఇట్లా అంటారు, ఇట్లా అంటారు, ఇట్లా అంటే చదివినట్టు, ఇట్లా అంటే చదివినట్టు, ఇట్లా అంటే సగం చదివినట్టు. చదివిరా లేదా? చదివిన చదువురు. ఇది బాజాప్తా నేను పట్టుకొచ్చి 1400 కోట్ల రూపాయలు పట్టుకొచ్చిన కాబట్టి ఇలా నాకు బుక్స్ కొట్టించి మీ ఇంటికి పంపించిన, మీ అందరికి బాగా చెప్తా పంపించిన. అన్ని ఫోటోలు వివరాలు అన్ని ఉన్నాయి. 1400 కోట్ల రూపాయలు. ఆ పైసలతోనే ఈ రోడ్ అయింది, ఆ పైసలతోనే ఈ రోడ్ అయింది, ఆ పైసలతోనే ఈ రమేష్ అన్న ఆ బొమ్మెంకన్న ఇంటి దగ్గర నుంచి మంగళవాడ దాకా రోడ్ అయింది, ఆ పైసలతోనే శ్రీనివాస్ టాకీస్ రోడ్ అయింది. ఈసారి మీరు ఓట్లేసి గెలిపిస్తే ఈ రోడ్ కంప్లీట్ చేస్తాం. ఈ రోడ్ కంప్లీట్